ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తల్లికి వందనం పథకం సెకండ్ లిస్ట్ని రిలీజ్ చేసింది. ఈ సెకండ్ లిస్ట్లో మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా, మీకు 13,000 రూపాయలు డిపాజిట్ కాబోతున్నాయా లేవా ముందుగా చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలో చెప్పే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తాను చూడండి. అదేంటంటే ఈ సెకండ్ లిస్ట్లో ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేసి రీసెంట్గా ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యారో వాళ్ళ అందరికీ, అంటే వాళ్ళ యొక్క మదర్స్ అకౌంట్లోకి ఈ సెకండ్ లిస్ట్ 13,000 రూపాయలు పడబోతున్నాయి. అంతేకాకుండా 1వ తరగతి ఫస్ట్ క్లాస్ జాయిన్ అయినటువంటి విద్యార్థుల తల్లుల అకౌంట్లో 13,000 రూపాయలు డిపాజిట్ చేయబోతున్నారు. ఈ 2 రకాల తల్లుల అకౌంట్కి సంబంధించి లిస్ట్ అనేది సెకండ్ లిస్ట్. ఈ లిస్ట్లో మీ పేరుందో లేదో చెక్ చేసుకోండి. ఎలా చెక్ చేసుకోవాలో 2 పద్ధతులు ఉన్నాయి. ఈ 2 పద్ధతుల్ని కూడా నేను డీటెయిల్గా చెప్తాను, వినండి. మొదటిది ఏంటంటే, నేను ఒక వాట్సాప్ నెంబర్ని డిస్క్రిప్షన్లో ప్రజెంట్ చేస్తాను. ఆ నెంబర్ని మీరు వాట్సాప్లో సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకున్న తర్వాత హాయ్ అని మెసేజ్ పెట్టండి. హాయ్ అని మెసేజ్ పెట్టిన తర్వాత మీకు ఒక పాపప్ విండో డిస్ప్లే అవుతుంది. ఆ విండోలో మీరు తల్లికి వందనం 2025 దాన్ని క్లిక్ చేయండి. అక్కడ మీకు మీ యొక్క అంటే మదర్ ఆధార్ నెంబర్ అడుగుతుంది. మీ మదర్ ఆధార్ నెంబర్ని కరెక్ట్గా ఎంటర్ చేయండి. కరెక్ట్గా ఎంటర్ చేసిన తర్వాత అప్పుడు మీకు ఒక విండో అనేది డిస్ప్లే అవుతుంది. ఎలిజిబుల్ 13,000 రూపీ విల్ బి క్రెడిటెడ్ టు యువర్ అకౌంట్ అని కనబడుతుంది. అలా కాకుండా ఎర్రర్ నాట్ ఫౌండ్ అని కనబడింది అనుకోండి. ఎర్రర్ నాట్ ఫౌండ్ అని కనబడితే మీకు ఈ సెకండ్ లిస్ట్లో మీరు ఎలిజిబుల్ కాలేదు. సెకండ్ లిస్ట్లో ఎలిజిబుల్ అవుతే సో ఎర్రర్ నాట్ ఫౌండ్ అని కనపడదు. సెకండ్ లిస్ట్లో మీరు గనక ఎలిజిబుల్ కాకపోతేనే మీకు ఎర్రర్ నాట్ ఫౌండ్ అనేది కనబడుతుంది. సో ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకోవడానికి ఇంకో పద్ధతి కూడా ఉంది. మీకు మొబైల్లో కష్టంగా ఉంటే మీ యొక్క సచివాలయ కార్యాలయానికి వెళ్ళండి. అక్కడ డిజిటల్ అసిస్టెంట్ ఉంటారు. అతనికి మీ ఆధార్ నెంబర్ చెప్పండి, వాళ్ళు చెక్ చేసి మీకు చెప్తారు. ఈ విధంగా మీకు ఎలిజిబిలిటీ అనేది వచ్చినట్లయితే మీకు ఈ నెల 10న ఈ 13,000 రూపాయలు మీ అకౌంట్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ మీరు ఎలిజిబుల్ లిస్ట్లో లేరు అనుకోండి, మీరు సెకండ్ లిస్ట్లో కూడా లేకపోతే మీరు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఖచ్చితంగా మీ 13,000 రూపాయలు ఇవాళ రేపు అంటే వెనక ముందు మీకు ఖచ్చితంగా వస్తాయి. మీరు దాని గురించి టెన్షన్ పడకండి. మీరు ఇప్పుడు ఏం చేయాలి అంటే మీ యొక్క ఆధార్ కార్డుతో, మొన్న ఆల్రెడీ చెప్పినటువంటి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్తో మీరు డిజిటల్ అసిస్టెంట్ అంటే మీ సచివాలయంలో ఉండేటటువంటి డిజిటల్ అసిస్టెంట్ని కలవండి. వాళ్ళు మీకు ఒక ఫామ్ ఇస్తారు. దాన్ని గ్రీవెన్స్ ఫామ్ అంటాం. ఈ గ్రీవెన్స్ ఫామ్ని ఫిల్ చేసి వాళ్ళకి ఇచ్చినట్లయితే మళ్ళీ మీకు ఒక నెంబర్ అనేది ఇస్తారు. యూనిక్ ఐడి నెంబర్ ఇస్తారు. ఆ ఐడి నెంబర్ని జాగ్రత్తగా పెట్టుకోండి. సో అంటే మీకు మనీ రాలేదు, నాకు అంత అర్హత ఉన్నప్పటికీ నాకు 13,000 రూపాయలు రాలేదు అని ఒక ఆర్జీని మీరు ప్రభుత్వానికి ఇవ్వటం అన్నమాట. ఈ విధంగా తీసుకున్నటువంటి ఈ గ్రీవెన్స్ ఫామ్స్ అన్నిటిని కూడా ప్రభుత్వం